గత ఏడాది విడుదలైన 'దురంధర్' బాక్సాఫీస్ వద్ద సుమారు 1,400 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. థియేటర్లో విజయవంతంగా ఆడిన ఈ చిత్రం ఓటీటీలో, నెట్ఫ్లిక్స్లో విడుదలై 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినా కూడా ఇంకా కొన్ని థియేటర్లో కొనసాగుతుండటం విశేషం. ఈ భారీ విజయానికి కొనసాగింపుగా రూపొందిన సీక్వెల్ 'దురంధర్ 2: ది రివెంజ్' ఈ నెల 19 ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కాబోతోంది. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం ఎలాంటి ప్రమోషన్లు ప్రారంభించకపోవటమే ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. విడుదల తేదీ సమీపిస్తున్న ప్రచారం లేకపోవడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం వార్తలు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే సమాచారం ప్రకారం ఈ చిత్రం దాదాపు 3 గంటల 55 నిమిషాల పాటు ఉంటుందంట. అంటే దాదాపు 4 గంటల వ్యవధి అన్నమాట. సాధారణంగా 3 గంటల సినిమా అయినా ప్రేక్షకులు ఆసక్తి ఉంటే ఓపికగా చూస్తారు. కానీ 4 గంటల నిడివి అంటే థియేటర్లలో షోల సంఖ్యపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. రోజుకి 4 షోలు వేసే అవకాశం ఉన్న చోట కేవలం 3 షోలకే పరిమితం కావాల్సి రావచ్చు. దీంతో కలెక్షన్లపై కూడా ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరొక ముఖ్య అంశం ప్రేక్షకుల సమయం. సినిమా నిడివి 4 గంటలు, థియేటర్కి వెళ్ళి రావడానికి కనీసం మరొక గంట సమయం కలిపితే మొత్తం 5 గంటలకు పైగా వెచ్చించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో వేగవంతమైన జీవనశైలిలో అంత సమయం కేటాయించడం అంటే ప్రేక్షకులు ముందుకొస్తారా అనే ప్రశ్న కూడా ఉంది. ముఖ్యంగా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ భారీ నిడివి పెద్ద మైనస్గా మారే అవకాశం ఉంది. మరి మొదటి భాగ విజయంలో కీలక పాత్ర పోషించిన అంశాల్లో యథార్థ సంఘటనల ఆధారిత కథనం ప్రధాన ఆకర్షణ. ఆ రియలిస్టిక్ టచ్ ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేసింది. అయితే రెండో భాగం ఎక్కువగా కల్పిత కథ ఆధారంగానే తెరకెక్కిందని సమాచారం. అదనంగా మొదటి భాగంలో వెన్నుముక్కలా నిలిచిన రెహమాన్ డెకాయిట్ పాత్ర ఈ సీక్వెల్లో లేకపోవటం మరొక మైనస్గా భావిస్తున్నారు. ఆ పాత్ర అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. మొత్తానికి 'దురంధర్ 2' భారీ అంచనాలే ఉన్నప్పటికీ రన్ టైం, కథ, ప్రమోషన్ లోపం వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొదటి భాగం ఇచ్చిన మాస్ ఇంపాక్ట్ని రెండో భాగం అందుకుంటుందా లేదా అనేది విడుదల తర్వాతే తెలుస్తుంది.